శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి పాహిమాం రక్షమాం. శ్రీమాత్రే నమః. శివపురాణంలో స్త్రీ పురుష వయోలింగ భేదం లేకుండా రుద్రాక్షలు ధరించవలే అని చెప్పబడింది శివపురాణంలో. అలాగే అనేక పురాణాల్లో కూడా మనకి రుద్రాక్ష ధారణ గురించి తెలియజేశారు. అదేవిధంగా అనేక కథలు కూడా రుద్రాక్షలు స్త్రీలు ధరించిన విధానాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా శ్రీమూర్తులైనటువంటి దేవతామణులు ఎంతోమంది రుద్రాక్షలు ధరించారని చెప్పడానికి మనకి అనేక శిల్పాలు కానివ్వండి, అనేక ఫొటోస్లో కూడా మనం గమనిస్తున్నట్లయితే తెలిసిపోతుంది. అదేవిధంగా నారీమణులు అయినటువంటి ముని పత్నులు కానివ్వండి, మహర్షుల యొక్క పత్నులు కానివ్వండి, సాధ్వీమణులు కానివ్వండి, మాతాజీలు కానివ్వండి, యోగిని దేవతలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా రుద్రాక్షలను ధరించి జప విధానాలు కానివ్వండి, వారి యొక్క అనుష్ఠాన విధానాల్లో రుద్రాక్షలను చక్కగా ధరించారు. చక్కగా వారి యొక్క సిగకి కొప్పులకి ధరించారు, దండాలకు ధరించారు, మణిబంధనలుగా ధరించారు, మహాసిద్ధమాలుగా ధరించారు. అలాగే అనేక 108 జపమాలుగా ధరించారు. అనేక విధాలుగా కంఠానికి ధరించారు. అనేక రకాలుగా శ్రీమూర్తులు రుద్రాక్షను ధరించారు. అందరూ కూడా చాలా గొప్ప పొజిషన్లో ఉన్నవారు వాళ్ళందరూ కూడా. అదేవిధంగా శ్రీశైలంలో మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారు చరిత్రలో కూడా మనం చూసినట్టయితే ఆ విగ్రహాన్ని మీరు దర్శించినా కూడా అమ్మవారి చేతిలో శివలింగం, ఓ చేతిలో రుద్రాక్షమాల జపం చేస్తూ ఉంటారు. అలాగే దండాలకు వాటికి రుద్రాక్షలు ఉంటాయి అమ్మవారికి. అలాగే అక్క మహాదేవి అమ్మవారు కూడా రుద్రాక్షలు ధరించారు. ఇలా అదేవిధంగా మన పారిశ్రామికవేత్తలు కానివ్వండి, మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు గమనిస్తే చాలామందిని సినిమాలో ఉన్నటువంటి సినీ యాక్టర్స్ కానివ్వండి, వారి యొక్క పారిశ్రామికవేత్తలు కానివ్వండి, అనేక మంది రాజకీయ నాయకులుగా ఉన్నవారు కానివ్వండి, ఎంతోమంది ఆడవారిని ఇప్పుడు మనం రుద్రాక్షలు ధారణ చేసిన వారిని ఎంతోమందిని చూస్తున్నాం. అలాగే ఎప్పటి నుంచో ధరిస్తున్నారు వాళ్ళందరూ. అలాగే ఇప్పుడు కూడా ఇప్పటికీ ధరిస్తున్నారు. అంటే వాళ్ళందరూ కూడా చాలా టాప్ పొజిషన్లో ఉండటం మీరు గమనించారా? కాబట్టి ఇప్పటికి కూడా చాలామందికి అనుమానం, ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించవచ్చా అని. తప్పకుండా ధరించవచ్చు. అదేవిధంగా కుంభరాశి వారు అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి కుంభరాశి కిందకు వస్తారు. కుంభరాశి అధిపతి శనేశ్వరుడు. కుంభరాశిలో జన్మించిన ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా గుప్తంగా ఉంటారు, ఏ విషయాన్ని బయటికి చెప్పరు. చాలా వరకు తనలో తనే మదన పడుతూ ఉంటారు. ఈ తరుణంలో చాలా అనేక వ్యాధులకు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. వీరికి తెలియకుండానే చాలా డబ్బును కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. అలాగే ఫ్రెండ్స్కి, స్నేహితులకి, ఎవరికి సహాయం చేయటం, అరే నా దగ్గర డబ్బులు లేవు కావాలి అంటే ఇదిగో తీసుకో అని చెప్పి ఇచ్చేస్తుంటారు. మళ్ళీ అడగటం వాళ్ళకి ఇష్టం ఉండదు, అదొక నామోషిగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా అదే అవకాశం తీసుకుంటారు. సో ఇలా స్వయంగా వాళ్ళు చాలా డబ్బుని ఇలా మిస్యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా విషయాలని గుప్తంగా దాచుకుంటారు. అలాగే వీరు చాలా తెలియగలవారు, చాలా ప్రయోజకులుగా మారుతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎక్కువ విదేశాల్లో వీరు విదేశీ గమనం బాగా చేస్తారు, చాలా పెద్ద పెద్ద జాబ్స్లో ఉంటారు, చాలా పారిశ్రామికవేత్తలుగా కూడా వీరు ఎదుగుతారు. అటువంటి కుంభరాశిలో జన్మించిన ఆడపిల్లలు మరి రుద్రాక్ష ధారణ చేయటం వల్ల అనేక సమస్యల నుంచి బయటపడతారనేది నా అభిప్రాయం. అయితే రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత వారికి ఉన్న సమస్యలు మరి ఎలా తొలగిపోతాయంటే అంత దైవ సంకల్పం, దైవానుగ్రహంతోనే మీకు రుద్రాక్ష వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర డబ్బు ఉంటేనో లేకపోతే ఏదో యూట్యూబ్లో నా ప్రోగ్రాము ఇంకో ప్రోగ్రాము ఏదో ఒకటి చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తీసుకోవటమో కాదు. రుద్రాక్ష ధారణ చేయటం, రుద్రాక్ష మీ దగ్గర రావటం, ఇదంతా కూడా దైవ సంకల్పమే. నేను చెప్పేది మీరు ఇప్పుడు వింటున్నారు కూడా అంటే అది కూడా దైవ సంకల్పమే. అటువంటిది అనమాట రుద్రాక్ష.
కాబట్టి ఒక అద్భుతమైనటువంటి డివైన్ ఎనర్జీ ఉన్నటువంటి రుద్రాక్షను, దివ్య దైవిక శక్తి తరంగాలు కలిగిన రుద్రాక్షను మీరు ధారణ చేయించటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరు పసిపిల్లలకి, అంటే చిన్నపిల్లల దగ్గర నుండి టీనేజ్ లోపు పిల్లలకి రుద్రాక్షను ధారణ చేయించండి. మీ పిల్లలకి ఒక రుద్రాక్ష, మంచి రుద్రాక్ష, అష్టముఖి రుద్రాక్షను ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. అలాగే టీనేజ్లోకి వచ్చిన పిల్లలు, యువతులకు మంచి రుద్రాక్ష, ఎందుకంటే వారికి ఎన్నో డిజైర్స్ ఉంటాయి. నేను ఈ విధంగా డెవలప్మెంట్ అవ్వాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అటువంటి పిల్లలకు మంచి రుద్రాక్ష, నవముఖి రుద్రాక్షను ధారణ చేయించినట్లయితే చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుంభరాశిలో జన్మించిన ఆడపిల్లల్లో గృహిణులు ధరించవలసిన రుద్రాక్షగా హనుమత్ రుద్రాక్ష, 11 ముఖాల రుద్రాక్షను ధారణ చేసినట్టయితే చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వృద్ధులకు, వయోవృద్ధులు ఎవరైనా ఉన్నామంటే వారు వారి యొక్క రుద్రాక్ష కాంబినేషన్లో దశముఖి రుద్రాక్షను ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది సప్తముఖి మాల కానీ అష్టముఖి మాలలో కానీ ఈ యొక్క మాలలో రుద్రాక్ష మాలను ధారణ చేయండి. చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే రుద్రాక్ష ధారణ చేయంగానే అనేక రకాలైనటువంటి దివ్య దైవిక శక్తి తరంగాలు మీలో ప్రవహించి రక్షణ వ్యవస్థలో మిమ్మల్ని ఉంచుతుందన్నమాట. అనేక క్రిమి కీటకాదులు, అలాగే సర్పాల నుండి, అలాగే క్రిమి కీటకాదుల నుంచి, జంతువుల బారి నుండి పడకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది ఎంత అద్భుతమైన కాంబినేషన్ అంటే నేను కూడా ఈ చరిత్ర వాటిలో చదివినప్పుడు ఈ రుద్రాక్ష వేసుకుంటే జంతువుల బారి నుండి రక్షించటం ఏంటి అని అనుకునేవాడిని. రీసెంట్గా ఒక పిల్లవాళ్ళు రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత ఒక కుక్క అటాక్ చేసింది అబ్బాయిని. అది ఎలాంటి పరిస్థితి అంటే చాలా చిన్న పిల్లవాడు, 4 years లోపు పిల్లవాడు. వాడు చాలా పెద్ద కుక్క అతన్ని అటాక్ చేసి చిన్న జస్ట్ అలా రక్కటం వల్ల కొద్దిగా ఆ ఘాట్లు పడ్డాయి. కానీ అదే సంఘటనలో చిక్కి అది ఆ కండలను చీల్చేసిన కుక్కలో ఉన్న పరిస్థితి అనమాట. అంటే ఆ యొక్క సంఘటన ఎలాంటిదంటే ఆ పిల్లవాడిని కండలు చీల్చేసే పరిస్థితి. అటువంటి సమయంలో చాలా ఈజీగా అది ఏమీ చేయకుండా జస్ట్ చిన్న ఘాటుతో అది వదిలిపెట్టడం అనేది వాళ్ళు ఫీల్ అవటం, రుద్రాక్ష మీరు మొన్నే వేశారు గురుగారు, ఇలా జరిగింది, ఇది చాలా సేఫ్ అయ్యారు, ఇంకో పిల్లవాడిని అయితే అసలు రక్కేసింది, చాలా ప్రమాదం అయింది, వాడికి చాలా ప్రమాదం అయిందని వాళ్ళు ఎంతో బాధపడుతూ నాకు చెప్పారు. అంటే ఒక సంఘటన ఇలాంటి ఎన్నో నేను చూశాను. పాము కాటు కానివ్వండి, అలాగే విష జంతువులు కొట్టడం, తేలు కొట్టడం, మంటరగప్పు కొట్టడం, కాల్జేర్లు కొట్టడం, ఇవన్నీ కూడా త్రుటిలో తప్పిపోయిందండి మా పిల్లలకి. చిన్న పిల్లలకి నేల మీద పడుకోబెడుతుంటారు, నేల మీద ఆడుతుంటారు ఆ పిల్లలు. అటువంటి వాళ్ళకు కూడా ఈ రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత చాలా పెద్ద ప్రమాదం తప్పిందండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది నిజంగా నా యొక్క అనుభవంలో కూడా మా పిల్లవాడికి ఇదే సంఘటన జరిగింది. కాబట్టి పసిపిల్లలకి రుద్రాక్ష రక్ష రుద్రాక్ష, దాంట్లో ఎటువంటి సందేహం లేదనమాట. కాబట్టి రుద్రాక్ష ధారణ చేసి ధరించండి. చాలామందికి అనుమానం, ఇప్పటికి కూడా నేను ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్లో, కొన్ని వేల ప్రోగ్రామ్స్లో చేసినప్పుడు ప్రతిరోజు ఎవరొకళ్ళు ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించచ్చండి, మా వాళ్ళు ఒకళ్ళు చెప్పారు ధరించకూడదని అని అడగటం బిగిన్ చేశారు. ఇది ఏ విధంగా వచ్చిందంటే అప్పట్లో మగవారి యొక్క ఆధిపత్యం, అలాగే ఆధ్యాత్మికంగా కొంతమంది చేసిన కుట్ర రుద్రాక్షను వారి వరకే పరిమితం చేసుకున్నారు తప్పితే స్త్రీలకు దూరం చేయడానికి ఇది ఒక కారణమై ఉండాలి. అదేవిధంగా రుద్రాక్ష పరమ పవిత్రమైనది కాబట్టి స్త్రీలకి ఋతు సంబంధమైన సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ సమయంలో రుద్రాక్షలు ఉంటే వారితో పాటుగా ఆ రుద్రాక్షలు అపవిత్రమవుతాయని కొంత అపోహతో చెప్పి ఉండవచ్చు. అయితే అసలైన విషయం ఏంటంటే రుద్రాక్షకు ఎటువంటి అంటు ముట్టు మైల తగలదు. రుద్రాక్ష అగ్నిస్వరూపము. ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క కనుల నుండి జాలువారిన ఆ దివ్య అశ్రుబిందువులే రుద్రాక్షలుగా అవతరించాయి. వాటిని ధరించిన మనకి ఏదైనా మనం అపవిత్రమైనప్పుడు మనకి వాటి నుండి వచ్చే ఎనర్జీ అనేది మీకు సరిగా అది రాకపోవటం, అంటుకోవటం జరగదు. కాబట్టి కొంతమంది
ఇలా కొన్ని ఆంక్షలను విధించడం జరిగింది. రుద్రాక్ష అనేది ఒక పవిత్రమైనటువంటి దివ్య దైవిక వస్తువు అన్నమాట. ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క సొత్తు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క అంశలో నుంచి మనకి వచ్చినటువంటిది. ఆయన యొక్క ఒక పార్ట్లో నుంచి మనం ఆయన యొక్క ప్రాపర్టీ అది, దాని నుండి ఉద్భవించింది. అటువంటి రుద్రాక్షను మనం ఎంత జాగ్రత్తగా దాన్ని వాడాలి అనే కాన్సెప్ట్లోనే కొన్ని నియమాలు పెట్టడం జరిగింది. ఆ నియమాలు ఏంటంటే ఉదయం స్నానం చేసి ధరించటం, అలాగే ఆడవారు ఋతు సంబంధమైన సమస్యల్లో ఉన్నప్పుడు ధరించకుండా ఉండటం, మాంసాహారం తినేటప్పుడు ధరించకుండా ఉండటం, మద్యపానం సమయంలో ధరించకుండా ఉండటం, అలాగే స్త్రీ పురుష సంగమ సమయంలో ధరించకుండా ఉండటం, అలాగే ఎక్కడైనా చనిపోయిన సమయంలో శ్మశానానికి వెళ్ళి అక్కడ కర్మకాండలో పాల్గొనాల్సిన సమయంలో వారి దగ్గర రుద్రాక్షలు తీసివేయమని చెప్పడం జరిగింది. వీటన్నిటికి కూడా ఎందుకు ఇవి కూడా చెప్పారనేది వేరే ఎపిసోడ్లో సుదీర్ఘంగా దాని గురించి చర్చిద్దాం. ముఖ్యంగా ఈ యొక్క ఆడవారు నిస్సందేహంగా చక్కగా మీరు రుద్రాక్షలు ధరించండి. అదేవిధంగా ఈ రుద్రాక్ష ధారణ చేసినప్పుడు స్వల్ప నియమాలు మీరు, అంటే దీంట్లో చిన్నపిల్లలు, అలాగే బాల్యంలో యువతులుగా, అలాగే గృహిణులుగా, అలాగే పెద్దవారుగా ఉన్నప్పుడు, వృద్ధులుగా ఉన్నప్పుడు ఎవరెవరు ఏ ఏ స్టేజ్లో ఎలాంటి రుద్రాక్షలు ఏ విధంగా ఏ నియమాలతో వాడాలనేది నేను ఈ ఎపిసోడ్లో తెలియజేస్తున్నా. కాబట్టి తప్పకుండా వాటి ప్రకారంగా మీరు ఏ రుద్రాక్ష మీకు నప్పుతుందో తెలుసుకొని ఆ రుద్రాక్షను ధారణ చేసి చూడండి. చాలా చాలా శుభ ఫలితాలు పొందుతారు. మీరు అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీకు ఎన్నో డిజైర్స్ ఉంటాయి, అవన్నీ కూడా చక్కగా ఫుల్ఫిల్ అయ్యే అద్భుతమైనటువంటి సాధనమే రుద్రాక్ష. కాబట్టి రుద్రాక్ష ధారణ చేసే ముందు స్వల్ప నియమాలను పాటిస్తూ రుద్రాక్షను ధారణ చేసి చూడండి. మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం భవతు మే సదాశివం.